హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే లిటిల్ డైరీస్. ఇవాళ మనం విజిట్ చేస్తున్న ప్లేస్ శ్రీ చాముండేశ్వరి స్టాచ్యూ నియర్ మైసూర్, కర్ణాటక. మేము ఎర్లీ మార్నింగ్ కార్లో స్టార్ట్ అయిపోయాము. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకొని ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. గ్రీనరీ, కూల్ బ్రీజ్, పాజిటివ్ వైబ్స్ చాలా చాలా బాగుంది. అండ్ ట్రావెల్ లవర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు అసలు క్రౌడ్ ఎక్కువగా లేకుండే, పార్కింగ్ అంతా చాలా ఖాళీగా ఉంది. అండ్ అక్కడ రష్ కూడా ఎక్కువ లేదు. ఈ ప్లేస్కి వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ అట్రాక్ట్ చేసేది ఏంటంటే ది హ్యూజ్ స్టాచ్యూ ఆఫ్ అమ్మవారి పవర్ఫుల్ లుక్ అన్నమాట. అమ్మవారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ముందు పక్కన ఒక టెంపుల్ ఉంటుంది, చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ లైన్లోనే వెళ్తూ ఉంటే అమ్మవారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. సో లైన్లో ఇక్కడ చూస్తే అందరూ ముడుపులు కట్టి ఉన్నారు. సో ఎక్కడ చూసినా మొత్తం టెంపుల్ చుట్టూ ఈ ముడుపులన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని యాక్చువల్గా ఏంటో నాకు తెలీదు, బట్ మొత్తం చాలా చాలా అంతా ఉన్నాయన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తే అమ్మవారి స్టాచ్యూ వరకు అన్ని ముడుపులు అలా కట్టేసి ఉన్నాయన్నమాట. అలా మనం దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఇక్కడ ఒక స్టోన్ ఉంది. సో అందరూ అక్కడ ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ స్టిక్ చేస్తున్నారు. అమ్మవారి స్టాచ్యూ డీటెయిల్డ్గా చూస్తే క్రౌన్ డిజైన్ కానీ, వెపన్స్, అమ్మవారి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎస్పెషలీ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో గోల్డెన్ లైట్ స్టాచ్యూ మీద పడితే ఆ వ్యూ లిటరలీ మ్యాజికల్గా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో అమ్మవారి స్టాచ్యూ కింద ఒక చిన్న గుహలాగా ఉంటుంది. సో ఆ లోపలికి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ ఉందన్నమాట. సో టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మొత్తం మైసూర్ సిటీ కల్చర్, పాతకాలపు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ డిజైన్ చేశారనమాట. ఇంకా అమ్మవారి డిఫరెంట్ అవతారాలు కూడా ఉన్నాయి కింద. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అదంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకొని మనం పైనకి వెళ్ళి అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట, అమ్మవారి స్టాచ్యూ. సో ఇక్కడి నుంచి చూడండి. సో అమ్మవారి స్టాచ్యూ దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి బసవన్న కనిపిస్తాడు. సో ఇక్కడ బసవన్న దర్శనం చేసుకోవచ్చు. సో టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వస్తే అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇదంతా బయట ఓవర్వ్యూ అన్నమాట. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.